హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా చిన్న పాప అన్నప్రసన్నం. సో అన్ని అరేంజ్మెంట్స్ సెట్ చేశాము. లెట్స్ సీ ఏం పట్టుకుంటుంది, మనీయా లేకపోతే సిల్వరా, గోల్డా, బుక్సా, మేకప్ కిట్. ఓ సారీ, మేకప్ కిట్ అని కూడా చెప్పాను కదా. అవును, మేకప్ కిట్ పెట్టాను. యాక్చువల్గా ఎవరు పెట్టారు లేదో నాకు తెలియదు, కానీ నేనైతే కొత్తగా ఉంటుందని మేకప్ కిట్ పెట్టాను. గర్ల్ బేబీ కదా. సో ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి కోసం చెప్తున్నాను అనేది మీకు లాస్ట్లో తెలుస్తుంది. అండ్ ఇది చిన్న ఆర్కెస్ట్రా చూడండి. నా పెద్ద పాప మాత్రం ఒక కార్నర్లో డ్రమ్స్, రింగ్ లైట్ పెట్టుకొని చక్కగా కూర్చొని, లైక్ చూసారా, పెళ్ళిలో పక్కని డ్రమ్స్ పెట్టి కొట్టిస్తారు అలాగా చేసి కూర్చోబెట్టాను. ఉంది కదా అని తను కూడా ఎందులోనే ఇన్వాల్వ్ అవ్వాలి కదా. నెక్స్ట్ బేబీ పుట్టిన తర్వాత తను కొంచెం ఇగ్నోర్ చేస్తున్నారనే ఒక ఫీల్ తనకి ఇప్పటికీ ఉంది. సో ఆ ఫీల్ లేకుండా ఉండడానికి మాత్రం తను ఏదో ఒక దాంట్లో ఇన్వాల్వ్ చేయాలి, ఒక సైడ్ ఉంచాలి. ఏమ్మా కొంచెం పక్కకి వెళ్ళి కూర్చో అంటే కూర్చోదు. అలా అని ఐషు నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి లేవు, నేను ఇన్వాల్వ్ చేయలేను, ఇది మీ సిస్టర్ ఒక ఫంక్షన్, సో నువ్వు ఇందులో చేసేది ఏమీ లేదో దగ్గర ఉన్నట్టు ఉండదు. సో సింపుల్గా అవన్నీ కాకుండా ఐషుమా ఇది నీ వర్క్, ఇందులో నువ్వు డ్రమ్స్ ప్లే చేస్తూ ఉండాలి, బేబీ సిస్టర్కి ఎంకరేజ్మెంట్ వస్తుంది, తనకి ఎనర్జీ వస్తుంది అంటే తను ఒక సైడ్లో కూర్చొని అలా డ్రమ్స్ ప్లే చేస్తుంది. నో డిస్టర్బెన్స్ అనమాట నాకు. సో తను వచ్చి దీన్ని డిస్టర్బ్ చేయడం కానీ ఏం లేదు. సో తను ఒక సైడ్లో కూర్చొని అలాగే ఉంది అంటిల్ ఈ ఫంక్షన్ కొంచెం అయ్యే వరకు. ఫంక్షన్ అన్నారు ఏంటి, ఎవరు జనాలు లేరు, అన్నీ ఉన్నాయి అనుకోకండి. యాక్చువల్గా ఎవరికి చెప్పలేదు, ఎవరిని పిలవలేదు కూడా. బికాస్ చాలా చిన్న ఫంక్షన్, చాలా చిన్న అకేషన్, ఏదో అన్నప్రసన్నం కాబట్టి చిన్నగానే జరుగుతుంది కాబట్టి నేను ఎవరిని పిలలేదు. జస్ట్ నేను, మా మమ్మీ, డాడీ, చిల్డ్రన్ అంత అలా సెలబ్రేట్ చేసేసుకున్నాం. తను యాక్చువల్గా పుష్ ఇవ్వలేకపోతుంది ఫ్రంట్కి. సో మా మమ్మీ స్పెట్స్ పెట్టి బ్యాక్ నుంచి కొంచెం పుష్ చేసి అన్నీ ట్రై చేస్తున్నారు తను వెళ్తుంది అని. అంటే ఇప్పుడే తను అలా మెల్లగా ముందుకి జరగడం నేర్చుకుంది, లెగ్స్తో పుష్ చేసుకుంటూ ఫ్రంట్కి వెళ్ళడం. సో ఏదైనా ఆబ్జెక్ట్ కనిపిస్తేనే కదా, సడన్గా దూరంగా ఉన్న దాని దగ్గరికి వెళ్ళాలి లేదో అంత క్లారిటీగా తెలియకపోవచ్చు, కానీ దగ్గరగా ఉన్న ఒక చిన్న ఆబ్జెక్ట్ మెల్లమెల్లగా పట్టుకొని వెళ్తుంది కదా, అలా వెళ్ళింది. దగ్గరికి వెళ్ళాక ఇవన్నీ అందరూ పెట్టే ఉంటారు కానీ ఆ మేకప్ కిట్ మాత్రం ఎవరు పెట్టుండ్రు. అదే వెళ్ళి ఫస్ట్ పట్టుకుంది నా పాప. సో అది కొత్తగా అనిపించింది అందరికీ ఫస్ట్ చూడగానే మేకప్ కిట్ పెట్టడం ఏంటి అని. అది నా పాప ఫైండ్ అవుట్ చేసిందా ఏమో, అదే వెళ్ళి ఫస్ట్ పట్టుకుంది. మేకప్ కిట్ దగ్గరికే వెళ్ళి ఉండిపోయింది చాలాసేపు. అవన్నీ బ్రషెస్ తీసి, ఫౌండేషన్ చూస్తూ, అందులో ప్యాలెట్స్ చూస్తూ, ఐ ప్యాలెట్స్ని అండ్ ఎవ్రీథింగ్ అలా బ్రషెస్ని అన్నీ చూస్తూనే ఉంది. అండ్ దెన్ మా మమ్మీ ఎలాగో ఇక్కడికి వచ్చేలా లేదని చెప్పి ఆ సిల్వర్ బాక్స్, కాయిన్స్ బాక్స్ అన్నీ జరుపుతూనే ఉన్నారు. ఇదొకటి ముట్టుకుంటుంది కదా అని సిల్వర్ మాత్రం తీసింది. తర్వాత ఏది ఫ్రంట్కి జరిపితే అది తీస్తూ ఉంది ఒకటి ఒకటిగా. సో అన్నప్రసన్నం చెయ్యాలి అని మేము ఎందుకు అనుకుంటున్నాము అంటే, తను చాలా హంగ్రీగా ఫీల్ అవుతుంది. అన్నీ ఏదో ఒకటి తీసుకొని తినడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. సో కొంచెం కొంచెం సాలిడ్ స్టార్ట్ చేసే టైం కదా, అందుకని అది ఇప్పుడే చేసేస్తే మళ్ళీ కొంచెం మంత్స్ దాటాక చేయకూడదని చెప్పి ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. సో స్టార్ట్ చేసాం కాబట్టి అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా కొంచెం గ్రాబింగ్ ఏదైనా తగ్గుతుంది అని నోట్లో పెట్టేసుకుంటుంది. చాలా డేంజర్గా అనిపిస్తుంది. మేము ఏదైనా వదిలి వెళ్ళకూడదు, అది ఫోన్ అయినా ఏమైనా దగ్గరికి వదిలి వెళ్ళకూడదు. నేను స్వీట్ పెడితే చూడండి ఏం చేసిందో, వెంటనే అలా గ్రాబ్ చేసేసింది. ఆ గులాబ్ జామ్ మొత్తం వచ్చేసింది బయటికి, పడిపోయే వరకు తీసుకుని తినేస్తుంది. సో తినకూడదని చెప్పి వెంటనే తీసేసాం, బాక్స్ తీసి పక్కన పెట్టేసాం వైప్ చేసేసి. దీని దగ్గరికి ఇంకేమైనా జరిపితే మాత్రం తీసేది స్లోగా. సో సిల్వర్ అండ్ ఈ స్వీట్, కాయిన్స్, మేకప్ కిట్. బట్ కానీ వీటి 4 ర్యాంకింగ్ ఇస్తే కనుక ఓన్లీ మేకప్ కిట్టే. ఎందుకంటే మేకప్ కిట్ దగ్గరికి వచ్చేది, ఆ మేకప్ ప్లేట్ దగ్గరికి వచ్చి మేకప్ థింగ్స్ అన్నీ పట్టుకొని చూసి, అన్నీ టెక్స్చర్స్ ఫైండ్ చేస్తా అన్నట్టు, ఏదో టెస్టింగ్ వస్తున్నట్టు అన్నీ పట్టుకొని చూసేది అలాగా కంటిన్యూస్గా. సో మళ్ళీ మా మమ్మీ వెనక్కి
తీసుకెళ్ళి వదిలారు. ఎందుకంటే ఈ బుక్స్ ఉన్నాయి కదా! ఈ కార్నర్‌లో బుక్స్ కానీ, వెపన్స్ కానీ ఏమైనా ముట్టుకుంటదని చూస్తే మళ్ళీ సెకండ్ టైమ్ కాలేజొచ్చి మళ్ళీ మేకప్పే పట్టుకుంది. తను ఇంకేమి ముట్టుకోవడానికి ట్రై చేయలేదు. గోల్డ్ కానీ, బుక్స్ కానీ, వెపన్స్ కానీ, ఇంక ఫుడ్ కానీ ఏమీ పట్టుకోవడానికి చూడలేదు. కానీ మళ్ళీ సెకండ్ టైమ్ కూడా వచ్చి క్రాల్ చేసి తన మేకప్ దగ్గరికి వస్తుంది. మోస్ట్లీ నాకు కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందనేమో తెలీదు. లేదా అవి ఎక్కువ థింగ్స్‌లా కనిపిస్తున్నాయనో తెలీదు. సో, నాకు ఐడియా రావడానికి కానీ, నా పాప వచ్చి అది ముట్టుకోవడానికి కానీ మళ్ళీ మళ్ళీ నాకు ఒక డిఫరెంట్‌గా అనిపించింది. లైక్ ఏంటిది అని. సో, ఈ వీడియో మాత్రం మా డ్యాడీ మళ్ళీ బ్యాక్ నుంచి వచ్చి తీసిన వీడియో. సో, తన సాటిస్ఫాక్షన్ కోసం పర్టికులర్‌లీ నేను పోస్ట్ చేయాలి కాబట్టి పోస్ట్ చేశాను ఇది. తను పాపం చాలాసేపు అక్కడ కూర్చొని మరి వీడియో తీశారు తనకి, పాపకి. యాక్చువల్‌గా చెప్పాలి అంటే 2 డాటర్స్ నాకు. సో 2 డాటర్స్‌లో షీ ఈజ్ ద సెకండ్ వన్. బట్ కానీ నా ఫస్ట్ బేబీ వచ్చేసరికి ఐశ్వర్య. తనే ఫస్ట్ గ్రాండ్ చైల్డ్. అందరికీ చాలా అంటే చాలా గారాబం తనంటే. సో తినొచ్చాక ఎలాంటి డిఫరెన్సెస్ అనేది తెలుస్తుందేమో, అంటే చిన్న కంపారిజన్ వస్తుంది తనకి. ఒక బేబీ వచ్చింది, నా తర్వాత తనకి లవ్ షేర్ అవుతుందని తెలుస్తుంది. టైం కొంచెం తగ్గింది, తనతో టైం స్పెండ్ చేయడం తెలుస్తుంది. ఈ చిన్న డిఫరెన్సెస్ ఇప్పుడు నేను తెలుసుకున్నాను. అది కొంచెం మేనేజ్ చేయడం కష్టంగా ఉంది. ఎందుకంటే ఈ బేబీతో టైం స్పెండ్ చేయడానికి, మళ్ళీ ఆ బేబీకి షిఫ్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఎక్కువ టైం పాప ఈ మేకప్ కిట్ దగ్గరికి వచ్చింది కాబట్టి దాంతో చిన్న స్నాపెట్, ఎందుకు పాప అక్కడే పడుకొని ఎంతసేపు చూస్తుందని చెప్పి కూర్చోబెట్టి మరీ మేకప్ ఇస్తే తను మేకప్తో ఇంకాసేపు ఆడుకుంది. అన్నీ పడేసి మళ్ళీ బాగా చూసి తన సిస్టర్ ఇంకా చాలు మమ్మీ ఫంక్షన్ ఎండ్ అయిపోతుంది కదా, నేను కూడా కూర్చొని ఆడతానని చెప్పి వచ్చింది. వచ్చి కొంతసేపు చూసి తను కూడా ఆడింది. అన్ని లిప్స్టిక్స్ అన్నీ ఓపెన్ కూడా చేసి ఆ వైట్ ప్యాంట్ మీద అంతా వేసేసి అన్ని స్పాయిల్ కూడా చేసింది యాక్చువల్గా చెప్పాలంటే. సో తనకి ఈ ఫస్ట్ స్పెట్స్ చూడండి, హ్యాండ్స్ ఎలా పెడుతుందో, ఎలా లైక్ పోస్ట్ చేస్తారు కదా 2 ఫింగర్స్ పెట్టి, అలాగ ట్రై చేస్తున్నట్టు కనిపించింది మాకైతే. ఎప్పుడు ఫోటో తీస్తామన్నా కూడా ఇలా హ్యాండ్స్ పెడుతూ ఉంటే. సో ఒక్క ఫేజ్ ఆఫ్ సెలబ్రేషన్ అయినట్టు 6th మంత్ తర్వాత నెక్స్ట్ అన్నప్రాసన ఒక సెలబ్రేషన్, 2 సెలబ్రేషన్స్ అయిపోయాయి తన ఒక దీంట్లో. మోస్ట్లీ నెక్స్ట్ ఈజ్ 1 year బర్త్డే. ఇంకా డైరెక్ట్లీ ఇంక ఈ 3 థింగ్సే కదా జరుగుతాయి. 6th మంత్ బర్త్డే, అన్నప్రాసన, ఉయ్యాలో వేయడం అవన్నీ వచ్చేసరికి చేయలేదు యాక్చువల్లీ. ఈ సెకండ్ బేబీకి, ఫస్ట్ బేబీకి చేసాం కానీ అప్పుడు నాకు సెట్ అవ్వలేదు, లేకపోతే అన్నీ సెట్ చేసాక నాకు టైం కుదరలేదు, సంథింగ్ ఏదో అయింది. ముహూర్తం తినికి శ్రావణ నక్షత్రం వల్ల ఫాస్ట్గా సెట్ అవ్వట్లేదు. తినే నక్షత్రానికి ఫస్ట్కి ఎక్కడ నేను ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాము. యాక్చువల్లీ 4th వచ్చింది, 4th or 5th వచ్చింది తినికి ఈ మంత్ ముహూర్తం. 4th 5thలో ముహూర్తం పెట్టారు, అది టైం క్రాస్ అయిపోయింది. సో టైం దాటిపోయింది, మేము రెడీ అయ్యేసరికి టైం అంతా ముహూర్తం అయిపోయిందని ఇప్పుడు మళ్ళీ 14th పెట్టారు. సో అలా కొంచెం ఫాస్ట్గా చేయాలి కాబట్టి చేసేసాము. సో దెన్ బుక్స్ ఇచ్చాము. లాస్ట్ బుక్స్ ముట్టుకోలేదు కదా అని బుక్స్ ఇచ్చి స్టెథోస్కోప్ మెడలో వేస్తే బుక్స్ అట్లీస్ట్ అప్పుడు కూడా ముట్టుకోలేదు. ఆ బుక్స్ని పక్కకు తోసేసింది. ఆ బుక్స్ కదులున్నది కూడా నా వల్లే. ఆ స్టెప్ తీస్తుంటే బుక్స్ పక్కకు కదిలాయి. అండ్ దెన్ స్టిల్ మేకప్, అగైన్ మేకప్. Thank you so much for watching.